సీసీటీవీ ఫుటేజ్ లో ఈ డాగ్ వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. అయితే కుక్క వెళ్ళిన తర్వాత 3 days తర్వాత, అంటే పాప మిస్ అయిన 3 days తర్వాత మళ్ళీ తిరిగి ఈ కుక్క ఇంటికి చేరుకుంది. ఆ టైంలో కుక్క నోటి దగ్గర రక్తపు మరకలు ఉన్నాయంటూ కూడా వీళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే 3 రోజుల తర్వాత ఈ కుక్క రాగానే కూడా పాప తల్లి చున్నీని లాగి తన తల్లికి ఏదో, అంటే తల్లికి పాప గురించి ఏదో చెప్పాలన్న ఆతురతే ఆ కుక్కలో కనిపించిందంటూ కూడా వీళ్ళంతా చెబుతున్నారు. వచ్చినట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. దాదాపు వారం రోజులు అయిపోతుంది, ఎక్కడ కూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. GPS ట్రాకర్ కూడా పెట్టారు డాగ్ కి, అది కూడా ఏమి చూపించలేకపోతుంది. ఏం చెప్తారు? పాప ఇప్పుడు నా వెనకాల వచ్చేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళి చెప్పింది. నేను ప్రయత్నం చేసినా పాప ఆచూకీ దొరకట్లేదు, చాలా ప్రయత్నం చేస్తుంది. వారం రోజులుగా ఇక్కడ అనేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. పోలీసులు కానివ్వండి, SDRF బృందాలు కానివ్వండి, డాగ్ స్క్వాడ్ కానివ్వండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? ఎవరైనా మిస్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా చూసారా? అసలు ఫస్ట్ టైం. ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా టీమ్స్ మీకోసం పనిచేస్తున్నాయి. మీ పాపని ఏ విధంగా అయినా సరే ప్రాణాలతో తీసుకురావాలని ఎంతో మంది ఇక్కడ రేయింబవళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. వారం కావస్తుంది, ఇంకా రాకపోవడం. ఎప్పుడైనా పాప ఆడుకోవడానికి అలా పామాయిల్ తోటల్లోకి వెళ్తూ ఉంటుందా? లేదు మ్యామ్, ఇంటి దగ్గర ఆడుకుంది. మీరు అంటే ఆ పాపని తీసుకొచ్చి లోపల దించారు, కానీ మీ వెనకే వచ్చేసింది. చాలా మంది మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ ఉంటారు కదా, ఎవరు ఎందుకు చూసుకోలేకపోయారు అసలు? అప్పుడు మా అమ్మ లేదు మ్యామ్, ఎవరు లేరు. మా నాన్న పని చేస్తుంది, మా వైఫ్ అంగన్ ఉంది. చిన్న పాపకి తానం చేపిస్తున్నాం. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా, ఇప్పుడు ఆ అటవీ ప్రాంతం అంతా కూడా పోలీసులు జల్లెడ పట్టారు, ఎప్పుడైనా మీరైనా మీతో పాటు మీ పాపని తీసుకుని ఆ ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళలేదు మేడం. పామాయిల్ తోటల్లో కూడా పాపని తీసుకుని ఇద్దరు వెళ్ళడం అనేది ఎప్పుడు చేయలేదా? డైరెక్ట్ తీసుకెళ్తే షాప్ దగ్గర తీసుకెళ్తాం. ఇంట్లోనే ఆడుకునేదండి ఎప్పుడు? ఇంటి దగ్గర. ఏం చెప్తారండి అధికారులకి? పాపను సేఫ్టీ దొరుకుతుందని చూస్తున్నాం. వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ అక్కడ ఆచూకీ దొరకదు. ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎందుకంటే ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా, పామాయిల్ తోటలోకి వెళ్ళినా వారం రోజులుగా గాలిస్తున్నారు, ఎక్కడైనా ఆచూకీ లభ్యమయ్యేది, కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? ఎవరితోనే శత్రుత్వం ఉందా మీకు అసలు? అలాంటి ఏం లేదు మేడం. ఎవరైనా తీసుకెళ్లారన్న అనుమానం కూడా మీకు లేదా? చెప్పలేము మేడం, ఎందుకంటే గొడవలన్నీ ఏమీ లేవు మేడం. పాపని చూసాను, పాపతో పాటు ఒక కుక్క ఉంది, తీసుకొద్దామంటే అరిచి మీద పడింది అంటూ కూడా ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఆయన మీకు తెలుసా అసలు ఎవరు? ఊళ్ళో అతను మేడం. ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటారా? రాడు మేడం. ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. మరి ఆయన అడిగారా చూసినప్పుడు ఎందుకు తీసుకురాలేదు పాపని? కుక్క అరుస్తుందని చెప్పాడు మేడం. కుక్క అరుస్తుందని పాపని తీసుకురాలేదని చెప్పాడు ఆయన. అయితే మీకు ఎవరి మీద అనుమానం లేదంటారు? అంటే చెప్పలేం మేడం, ఎందుకంటే అంత గొడవలు ఏమి లేవు మేడం. ఎప్పుడు ఈ లోపలే పామాయిల్ తోటల్లోనే ఉంటారు కాబట్టి పెద్దగా బయట వాళ్ళతో కూడా మీకు అంత పరిచయం గానీ, లేదంటే అంటే వెళ్ళి రావడం గానీ ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి కదా. సో మీకు ఎవరి మీద డౌట్ లేదు? డౌట్ అని చెప్పలేం మేడం, ఎందుకంటే మన గొడవలు లేవు కదా మేడం. అసలు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో ఇక్కడిక్కడే తిరిగింది అనుకుంటున్నారా? బయట ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? నేను ఎప్పుడు దింపేసినా సరే అక్కడ ఆడుకుంటుంది మేడం. ఒకవేళ ఏడ్చినా సరే మళ్ళీ వెనకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ టైం ఇలాగా ఆ ధైర్యం మీద పాప వదిలేసింది. మీరు ఎప్పుడు చూసుకున్నారండి? పాప మిస్ అయిన తర్వాత ఎంతసేపటికి చూసుకున్నారు? ఒక అరగంట తర్వాత చూసుకున్నారు. అరగంట తర్వాత అంటే దాదాపు ఒకవేళ వెళ్ళుంటే గనక ఇక్కడిక్కడే కనిపించేది కదా మీకు. ఇక్కడ గానీ, అటు జీడిమావిడి తోటల్లో గానీ, కొండలపై గానీ అంతా సెర్చ్ చేసినా ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకలేదు. అంటే ఎవరైనా తీసుకెళ్లారన్న ఆలోచన మీకు ఎవరికి రాలేదా అప్పుడు? అంత ఎప్పుడు ఇలా జరగలేదు కదా మేడం, దాని మీకు అనుమానం ఏది రాలేదు. అంటే ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటుంది కదా అన్న ఉద్దేశంలోనే మీరు ఉన్నారు. గతంలో కూడా మీకు ఒక కారు విషయమై ఎవరితోనో చాలా పెద్ద గొడవ అయిందంటూ కూడా చెబుతూ ఉన్నారు, నిజమేనండి? అది ఏమైందండి అసలు అప్పుడు? అది ఒకటికి లీజ్కి ఇస్తా మేడం, వేరే ఒకడు తాటలు పెట్టేసాడు మేడం. దాని గొడవ నక్కల్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. మీరు పెట్టారు? స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అది చాలా పెద్ద గొడవ అయ్యింది అంటున్నారు కదా, మరి వాళ్ళ మీద ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే మీకు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరితోనూ గొడవలు లేవంటున్నారు, కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అంత పెద్ద గొడవ అయ్యింది, ఎవరైనా కక్షపూరితంగా ఇది ఏమైనా చేసి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుందా? చెప్పలేం మేడం. నిన్న పోలీసులు కూడా మిమ్మల్ని ఇంట్రోగేషన్ చేయడానికి, అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మిమ్మల్ని